వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ నుంచి అన్నమాట. ఇండిగో ఫ్లైట్ వాళ్ళు అయితే కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చిరన్నమాట. వాట్సాప్ నుంచి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా ఇండిగో వాళ్ళు 6XK అంటే ప్రొనౌన్సియేషన్ కూడా బిస్కెట్ చేస్తున్నా 6ESKAI XK అనే ఒక ఏఐ బుకింగ్ అసిస్టెంట్ అయితే వాట్సాప్లో తీసుకొచ్చినప్పుడు కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలో అండ్ తమిళ్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు ఏమంటారు బుకింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే తీసుకొచ్చారన్నమాట. మోస్ట్లీ వాట్సాప్ నుంచి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా బుకింగ్లో ఇండియన్ అవుతున్నాయి, ప్లస్ ఏఐ కూడా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి అంట. ఇన్స్టాగ్రామ్లో చాలా మటుకు అయితే మనకు అంతే తెలిసింది లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ నుంచి అయితే క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్కి అయితే మనం అయితే పర్టికులర్గా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే సింపుల్గా ఏం లేదు, మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టాలనుకుంటారు కానీ నా ఫ్రెండ్సే చూడాలి మిగతా వాళ్ళు వద్దురా నైనా అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీరు పార్టీ చేసుకుంటారు లేకపోతే సెలబ్రేషన్ చేసుకుంటారు, లేకపోతే బర్త్డే పార్టీ ఉంది, మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో వేరే వర్క్లు ఉన్నారు, బర్త్డే సెలబ్రేషన్స్కి రాలేరు కేక్ కటింగ్కి. వాళ్ళతో పాటు మీరు లైవ్ పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేస్తారు, లైవ్లో చూసేస్తారు అన్నమాట కేక్ కటింగ్. దానికి ఇలాంటి ఫీచర్స్ ఏవైతున్నాయో చాలా యూస్ఫుల్ అయితే అనేసి అయితే నేను అనుకుంటున్నా. కరెక్ట్ అన్నానా లేదా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ స్పెక్స్ వీడియో చేసిన ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకుని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. పర్లేదు, డీసెంట్ ప్రైస్కి వచ్చింది. అండ్ నా ఒపీనియన్ మాత్రమే ఒకటే మాట చెప్తున్నా, కొంచెం స్లైట్లీ కట్ డౌన్ వర్జన్ ఆఫ్ ప్రో వర్జన్ అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి అయితే ఫ్లిప్కార్ట్లో June 26 నుంచి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ S24 ఎల్లో కలర్ వేరియంట్ అయితే తీసుకొచ్చిరన్నమాట. ఇక్కడ టైటేనియం ఎల్లో కలర్ అయితే ఉందనేసి అయితే ఇక్కడ అప్డేట్ చేసిరన్నమాట. ఇక్కడ 256GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 512GB వేరియంట్, 112GB వేరియంట్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6.8 ఇంచెస్ AMOLED 2K రెజల్యూషన్ డిస్ప్లేతో పాటు వస్తుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో 1,18,000 రూపాయలు అయితే ఈ స్మార్ట్ ఫోన్కి ఉందన్నమాట. బేస్ వేరియంట్ ఇది 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్. దాని తర్వాత ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయితే లాస్ట్ 1,48,000 దాకా పోతుంది అనమాట. హైయర్ వేరియంట్ బ్యాంక్ ఆఫర్స్ నుంచి 5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఒక మంచి అప్డేట్ వచ్చింది ఏంటంటే రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ 13 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. July 9th అమెజాన్లో రివీల్ అయితే. అమెజాన్ నుంచి పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఒక అప్డేట్ చేసి. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ 15,000 లోపల రావచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఓన్లీ ఆఫీస్ నుంచి. ఓన్లీ ఆఫీస్ చాలామంది తెలియకపోవచ్చు కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి ఒక మంచి ఆల్టర్నేటివ్ చాలామంది అంటారు. కానీ ఇక్కడ ఓన్లీ ఆఫీస్ డాక్స్ 8.1 అప్డేట్ అది తీసుకొచ్చారు. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అండ్ PDF ఫార్మాట్స్, డాక్స్ ఎక్సెప్ట్ ఫార్మాట్ని అన్నింటినీ తీసుకొచ్చారనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే ప్రీమియం అనమాట అండ్ ఓపెన్ సోర్స్. కొన్ని ఫీచర్స్కి అయితేనేమో మన వాళ్ళు ఏమంటారు పైసలు తీసుకుంటారు. బేస్ వేరియంట్ ఏదైతుందో నాకు తెలిసిన అయితే ఫ్రీ ఉంది. దీని మీద సపరేట్ ఇంకో వీడియో చేయమంటే ఇంకో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మినీస్ ఫార్మ్ నుంచి అన్నమాట. మినీస్ ఫార్మ్ మనకంతా తెలిసిన కాంపాక్ట్వి మినీ పీసెస్ ఉంటాయి కదా, గింత క్యూబ్వి అట్టపెట్ట లాంటివి చిన్న చిన్న మినీ పీసెస్ని అయితే తయారు చేస్తుంది. వీళ్ళు $99 అంటే సింపుల్ చెప్పుకోవాలంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర 8,9,000కి GPU డాక్ని తీసుకొచ్చారు అన్నమాట. GPU డాక్ ఏంటంటే ఇంత పొడుగ్గుంటుంది, దాంట్లో గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో సింగిల్ ఆంపియర్ చిప్తో పాటు కూడా వస్తుంది. కొంచెం ఆప్టిమైజేషన్ కొంచెం దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే కొంచెం FPS డ్రాప్ అయితే అవుతుంది. కానీ RTX 4090 అండ్ RX 7900 XTX గ్రాఫిక్ కార్డుల దాకా కంపాటబిలిటీ ఉంటుంది అనేసి అయితే మన వాళ్ళు దీంట్లో తీసుకొచ్చారు అన్నమాట. అఫీషియల్గా ఇండియాలో తెలియదు కానీ అబ్రాడ్లో అవైలబుల్ ఉంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎల్డెన్ రింగ్ నుంచి అన్నమాట. ఎల్డెన్ రింగ్ సంబంధించిన రేటింగ్స్ అయితే బయటపడ్డాయి. రీసెంట్గానే మొన్ననే గేమ్కి సంబంధించిన లాంచ్ అవుతున్నాం, తర్వాత అప్డేట్ కూడా చేస్తున్నాను ఎల్డెన్ రింగ్ గేమ్కి. కానీ ఇక్కడ క్రిటిక్స్ కానీ గేమర్స్ కానీ అందరూ కూడా
10/10 స్టార్స్ అయితే ఇస్తారు, చాలా బాగుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ట్విన్ మూన్ నైట్కి సంబంధించినవి ఎక్కువ పోతున్నాయి అనేసి అయితే కూడా అంటారు. ఫైనల్ బాస్ కూడా అయితే బాగుంది అనేసి అయితే అంటారు అన్నమాట. గేమింగ్ ఏమైనా సార్ గేమింగ్ న్యూస్ కాడికి చూస్తుంటే మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది భయ్. మీరు ఆడిరా లేదా ఏంది అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవి వాళ్ళ టెక్నిక్స్ అండ్ గేమ్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.